హలో అనిల్ గారు. హలో అండి. హాయ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ సంక్రాంతి జైత్రయాత్ర సక్సెస్ఫుల్గా అలా నడుస్తుంది, ఎదరికి Yeah. పరిగెడుతుంది ఇన్ఫ్యాక్ట్. థ్యాంక్ యూ. సో ఏంటి సార్ అంటే లాస్ట్ టైం 300 crores, ఈసారి 300 crores దాటేశారు. ఏంటి ఆ 500 టార్గెట్ ఈసారే అచీవ్ చేసేస్తారా, లేకపోతే నెక్స్ట్ టైంకి తెలియదు. ఇప్పుడు ఈ వీక్ ఎండ్ కానీ మనకి ఐడియా రాదు. సో ఈ వీకెండ్ కూడా సాలిడ్గా ట్రెండ్ అయితే ఆల్మోస్ట్ వీక్ డేస్ కూడా ఇటు స్టడీగా వెళ్తుంది. వీక్ డేస్ జనరల్గా లిటిల్ డ్రాప్ ఉంటుంది, బట్ స్టడీగా వెళ్తుంది. సో ఈ వీకెండ్ మనకి ఎక్స్టెండ్ మండే కూడా హాలిడే ఉంది, 26th రిపబ్లిక్ డే. ఇట్ వర్క్స్ ఎవ్రీథింగ్ చూడాలి. అంటే మనకి ఎంత వచ్చినా బోనస్ నాకు 300+ నాకు ఎంత వచ్చినా ఐఎమ్ వెరీ సో హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ నంబర్స్ రికార్డ్స్ పక్కన పెడితే ఆడియన్స్ నేను లైవ్లో చూశాను ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోవటం, ఈవెంట్ థియేటర్స్ అన్నీ చూశాను నేను. ఆ వైబ్, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న విధానం, అక్కడికి వచ్చిన రిసెప్షను, అండ్ చిరంజీవి గారి అభిమానులు వాళ్ళు చూపిస్తున్న ఆనందం, ఇవన్నీ చూశాక అసలు ఈ సక్సెస్ వీటికంటే అది చాలా ఎక్కువ కనపడుతుంది నాకు. రియల్ హ్యాపీనెస్, రియల్ ఇది. కానీ ఒకటైతే చెప్పొచ్చండి, అసలు అనిల్ లాగా ఒక సినిమాని భుజాల మీద మోసే డైరెక్టర్ ఇంకొకరు లేరేమో. అంటే ప్రతి డైరెక్టరు సినిమా కష్టపడతారు, సినిమా మౌంట్ చేస్తారు, సినిమా చేస్తారు, అది ఓకే. ఆ సినిమా ముందు నుంచి సినిమా జరుగుతుండగానే ఆ ప్రమోషన్స్ మొన్న కూడా థియేటర్ విజిట్లు చేసి వచ్చినట్టున్నారు. అసలు ఎంత ఓపిక ఎలా అవుతుంది? అంటే సినిమా ఉన్నంతసేపు దానికి ఎంత ఎక్స్టెండ్గా పుష్ మనం చేయగలిగితే 1% యాడ్ అయినా 2% యాడ్ అయినా. ఎన్ని టీవీ షోలు చేశారు మీరు, ఎన్ని ఎపిసోడ్లు చేసుకుంటారు? షూటింగ్ ఓ పక్క నుంచి అది జరిగేది, ఓ పక్క నుంచి ఇది జరిగేది. అవును, టీవీ షోలు కూడా మంత్లీ 1 day 2 days వెళ్ళేవాడిని. సో అక్కడ కూడా సినిమాకి సంబంధించిన ప్రమోషన్ దాన్ని పుష్ చేసేవాడిని. అదే చెప్తాను కదండి, సినిమాని ఎంతవరకు లైమ్ లైట్లో ఉంచగలం, సినిమాని ఎంతవరకు ఆడియన్స్కి దగ్గరగా తీయగలం అనేది రకరకాల రూట్స్లో ప్రయత్నం చేస్తూ వెళ్తామే. నాకు సినిమా రిలీజ్ అయ్యాక కూడా నేను ఈసారి వెళ్ళింది ప్రమోషన్ కంటే కూడా ఆడియన్స్తో పాటు ఆ సినిమా ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్ళాను. ఇది రేర్గా కనపడుతుంటుంది మనకి, ఇంత యుఫోరియా చిరంజీవి గారిది. సో అది ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్ళాను. సంక్రాంతి ఒక సెలబ్రేషన్ అన్నీ. యా. కాకపోతే నాకు ఒకటి అనిపిస్తుంది, సరే మీరు కష్టపడుతున్నారు, హిట్లు కొడుతున్నారు వరుసగా, ఇవన్నీ ఓకే. అసలే బాడీకి సుఖం అనేది లేదేమో. ఇప్పుడు అయ్యింది, ప్రమోషన్స్ అవుతాయి, ఇంకొక మేబీ February 1st week దాకా ప్రమోషన్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ కథలో కూర్చోవాలి, కథ ఒక ప్రాజెక్ట్ లాక్ చేయాలి, మళ్ళీ షూటింగ్ మొదలెట్టాలి, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సంక్రాంతి టార్గెట్. ఇంకా అసలు ఎక్కడ గ్యాప్ కూడా లేదు. అదే అంటే ప్రాసెస్ అంటే అలాగే సెట్ అవుతూ వస్తుంది. సో February 1st వరకు ఈ సినిమాని ఎంతవరకు పుష్ చేయగలం వచ్చేసేసి మళ్ళీ ఒక 1 week 10 days ఈసారి కొద్దిగా బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను. నేను ఏదో ఒక ఐడియా క్రాక్ చేసాం. సో ఐడియా సెట్ అయింది కాబట్టి హోప్ విల్ టేక్ ఒక 15-20 days గ్యాప్ తీసుకొని మార్చి. చాలామంది డైరెక్టర్లకి అయితే వాళ్ళ బ్రేక్ తీసుకుంటారు, లేకపోతే ఆటోమేటిక్గా బ్రేక్ వస్తుంది. మీకు దేవుడి బ్రేక్ రావట్లేదు. ఇక ఒక టైంలో ఏంటంటే సంతోషించాలో బాధపడాలో కూడా తెలియదు. లేదండి, నేను ఎంజాయ్ చేస్తున్నాను ఈ ఫేజ్ని. నాకు సినిమా అంటే అసలు ఆ ఎనర్జీ, ఆ టైమింగ్ అది వేరేలా ఉంటుంది. ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఈ వర్క్ లేకపోతే అలా చిన్న నీరసంగా ఉంటుంది. సినిమా అంటే అసలు 24/7 ఫుల్ ఆన్లో ఉంటుంది ఎనర్జీ. కాబట్టి లక్కీగా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అవుతూ రావటం, సంక్రాంతి ఈవెన్ మోర్ స్పెషల్గా అవుతూ ఉంటాం. అండ్ ఇంకా ఈసారి ఇంకోలా ప్రూవ్ చేయాలి, ఇంకా ఈసారి ఇంకోలా తీయాలి అని ఒక పట్టు ఇదంటాం కదా, అది పట్టుకొని వెళ్తూ ఉండటం. సో అన్నీ గివింగ్ మోర్ ఛాలెంజెస్, అవన్నిటిని చూసుకొని వెళ్ళాలి. ఇంకా సంక్రాంతి ప్రజలు అందరూ మీ మీదే పెట్టేస్తున్నారు. ప్రొడ్యూసర్కి ఒక సంక్రాంతి సినిమా కావాలి, హీరోలుగా ఆబ్వియస్లీ బిగ్గెస్ట్ మార్కెట్ అది. థియేటర్ ఓనర్లు అందరూ కూడా మొత్తం ఈ సీజన్లోనే 4 డబ్బులు తినేది ఏ సినిమా మీద. సో సంక్రాంతి ప్రజలు అంతా అంటే ప్రెషర్ నా మీద ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి అనగా ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చే సంక్రాంతి ఎప్పుడు చేసుకున్నారు లాస్ట్ సంక్రాంతి? సంక్రాంతికి వస్తున్నా ముందు చేసుకున్నాను ఊరు వెళ్ళి. సో ఈసారి జస్ట్ ఊరు వెళ్ళి ఎక్కువ రోజులు టైం స్పెండ్ చేసే టైం లేదు. ఒక 1 day ఉన్నాం, ఒక 1.5 day ఉండేసి మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ పెడితే సంక్రాంతి వెళ్ళిపోయింది. ఎట్లా అయిపోతుంది ఒక 2 weeks కళ్ళు మురిసే గ్యాప్లో సక్కన వెళ్ళిపోతుంది. గుడ్ ప్రాబ్లమ్ టు హ్యావ్. ఎస్. సార్ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ థింగ్స్ ఏంటంటే చిరంజీవి గారు, దిస్ ఈజ్ ద బెస్ట్ వెర్షన్ ఆఫ్ చిరంజీవి గారు ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. ఆయన స్టైలింగ్ కానీ, ఆయన కాస్ట్యూమ్ డిజైనింగ్ దగ్గర నుంచి, బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి కానీ సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్కడా కూడా ఫోర్స్డ్గా లేకుండా చాలా నీట్గా, అసలు ఆయనకి వేస్తున్న టీషర్ట్ల దగ్గర నుంచి కానీ, ఆయనకు సూట్ వేసిన
చాలా జాగ్రత్తగా స్టైలింగ్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయి అనుకున్నారు చిరంజీవి గారి విషయంలో. ఇది ఎలా క్రాక్ చేశారు అసలు? ఫస్ట్ లుక్ టెస్ట్ చేసే రోజే మాకు ఆ వైబ్ అర్థమైపోయింది. చిరంజీవి గారి లుక్ టెస్ట్ ఒక క్లాస్గా ఒక సూట్లో, సో ఈ కాస్ట్యూమ్లో ఇంకొక 4-5 డ్రెస్సెస్ వేసి చూసాం. చూడగానే ఎంత బాగున్నారు, ఎంత క్లాస్ అటైర్గా ఉన్నారు. సో దీన్ని మన సినిమాలో కనుక ప్రతి సీన్లో మనం తీసుకురాగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే మనం ఒక 100% పాస్ అయిపోతాం అని చెప్పి లుక్ టెస్ట్లోనే అనుకున్నాం. ఆయన ఏంటంటే ఈ సినిమా వరకు వచ్చేసరికి ఆయన బాగా లీన్ అవ్వటం, తగ్గటం, లుకింగ్ అయితే వెరీ చార్మింగ్. అంటే నాకు తెలిసి ఎగ్జాగరేట్ కాదు కానీ 90s రౌడీలుడు గ్యాంగ్ లీడర్ లుక్ ఉంది. ఆ ఫేస్ షేప్ కానివ్వండి, బాడీ టోన్ కానివ్వండి. సో ద గ్రేట్ అంటే ఆయనే అసలు అంత కేర్ తీసుకున్నారు. ఆయన త్రూ అవుట్ ఆ సినిమాకి అది లుక్ మెయింటైన్ చేశారు. సో క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు. దానికి సినిమాకి ప్లస్ అయింది. సో ఆయన లుక్స్ అనేవి సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. సో దాన్ని పట్టుకొని క్యారెక్టరేషన్ కూడా మీరు అన్నట్టు చిరంజీవి గారిని ఏ స్పేస్లో అయితే మనం చూపించాలో ఆ స్పేస్లో అన్ని యాంగిల్స్ టచ్ చేసాం. డ్యాన్స్ అవ్వచ్చు, ఆయన సినిమాలో సాంగ్స్ చాలా బాగుంటాయి, సాంగ్స్ అవ్వచ్చు, అండ్ డైలాగ్ డెలివరీ, ఆయన మేనరిజమ్స్, ఫన్, సటిల్గా ఆయన ఇచ్చే క్యూట్ రియాక్షన్స్ అన్నీ చాలా అన్ని చోట్ల వర్క్ అవుతూ వచ్చాయండి. అండ్ మోర్ దెన్ దట్ ఎమోషనల్ సీన్స్లో కూడా చిరంజీవి గారు చేసిన చాలా సీన్స్ చాలా ముందు సినిమాల్లో కూడా చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. సో ఎక్కడ స్పేస్ తిరిగితే అక్కడ చిరంజీవి గారిని షోకేస్ చేయాలి, చిరంజీవి గారిని ఎలా ప్రజెంట్ చేయాలి అనే ప్రాసెస్లోనే ఒక స్క్రీన్ ప్లే చేసాం. సో ప్రతి దాంట్లో ఆయన స్ట్రెంగ్స్ని ఎలా వాడుకోవాలి అనేది. ఇన్ఫ్యాక్ట్ ప్రతి సినిమాలోనే ఫన్ అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు మీరు. కొంతమంది ఏంటంటే సంక్రాంతి వస్తున్నాం కంటే కొద్దిగా ఫన్ తక్కువ ఉంది ఇందులో అంటున్నారు. మేజర్గా చిరంజీవి గారి మీద ఎక్కువ ఫోకస్ చేసి ఆయన స్ట్రెంగ్త్లను వాడుకోవాలనే దాంట్లో జరిగింది అది. అవునండి, ఈ సినిమాలో నేను ఫన్ అనేది సినిమాకి ఎంత అవసరం అంతే చేద్దామని డిసైడ్ అయ్యాను. సినిమా మొత్తం ఫన్ చేయాలని నేను అనుకోలేదు. ఎందుకంటే చిరంజీవి గారిలో ఒక మాస్ ఇమేజ్ ఉంది ఆయనకి. సో దాన్ని సాటిస్ఫై చేయాలంటే ఒక విలన్ ఉండాలి, దానికి ఒక యాక్షన్ కావాలి. అట్ ది సేమ్ టైం సినిమాలో ఒక ఎమోషనల్ డెప్త్ కావాలి. దానికి తగ్గట్టు ఒక జరీనా వహబ్ గారి రోల్ కానివ్వండి, నయనతార చిరంజీవి గారి కాన్ఫ్లిక్ట్, సెకండ్ హాఫ్లో కాఫీ సీన్ అయితేనేమి, అత్తా కోడల సీన్, ఫస్ట్ హాఫ్లో పిల్లల సీన్ అయితేనేమి, సో అలాగే హీరోయిజం, ఇంటర్వెల్కి చిరంజీవి గారు వెళ్ళి ఆయనకి మాట్లాడే విధానం అయితేనేమి, సో అన్ని యాంగిల్స్ కవర్ చేయాలి అనేది ఫిక్స్ అయ్యాం. అందుకే ఫన్ అనేది మేజర్ క్వశ్చన్గా పెట్టుకోలేదు. ఫన్ ఉంటూనే చిరంజీవి గారికి సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ టచ్ చేయాలి. సో దాంట్లో ఫన్ కూడా రావచ్చు. ఇప్పుడు ఆ హీరోయిజంలో కూడా ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయింది కాబట్టి సో అది వాంటెడ్గానే చేసింది. అండ్ నాకు ఎవరో చెప్పారు, ఇన్ఫ్యాక్ట్ ఈ రిలీజ్ ముందే చెప్పారు ఎవరో, ఇనీషియల్గా చిరంజీవి గారు ఆయన దగ్గర ఆయన ఏం చేస్తున్నారు అనే దానికి, అనిల్ గారికి ఏం కావాలనే దానికి చిన్న గ్యాప్ ఉండింది. అనిల్ గారు ఒక మాట అన్నారు చిరంజీవి గారితో, సార్ నాకు బిఫోర్ శంకర్ దాదా ఆఫ్టర్ చిరంజీవి గారు వద్దు, నాకు ఆ బిఫోర్ చిరంజీవి గారు కావాలి ఈ సినిమాలో అని చెప్పి ఒక మాట అన్నారు. అక్కడి నుంచి వాళ్ళిద్దరూ ఒక కామన్ ప్లాట్ఫామ్కి వచ్చి చేసిన సినిమా ఇది అన్నారు. లేదు, ఎవరో స్క్రిప్ట్ బాగా రాశారు కానీ ఇది జరగలేదు. అలా ఏం జరగలేదండి. సో చిరంజీవి గారికి ఫస్ట్ కథ చెప్పినప్పటి నుంచే నేను చెప్పినప్పుడు డైలాగ్ మాడ్యులేషన్స్ అవన్నీ ఆయన ఎక్స్పీరియన్స్ తోటి ఆయనకు అర్థమైపోయింది. సో టోటల్గా వీడు వేరే జోన్లో తీసుకెళ్తున్నాడు, వేరే యాంగిల్లో ఆలోచిస్తున్నాడు. సో మనం దాంట్లోకి వెళ్ళి చూస్తే అది ఇంకోలా కనపడతాం అని ఒక ఫీలింగ్ ఆయనకి ద బిగినింగ్ స్కెడ్యూల్లోనే అర్థమైపోయింది. సో ఇలా ఇంత అథెంటిక్గా డైరెక్ట్గా చెప్పలేదు కానీ బట్ కాన్వర్జేషన్స్ ఎలా ఉన్నాయంటే, సో మీ కామెడీ టైమింగ్స్ అన్నయ్యలో కానీ, బావగారు బాగున్నారు కానీ ఇలాంటి సినిమాల్లో ఎంత న్యాచురల్ రియలిస్టిక్గా ఉండేవి సిచ్యువేషన్స్ వల్ల. సో అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకోగలిగితే మనకి ఆ లైవ్లీనెస్ అదిరిపోదు సార్ అని చెప్పి అలా మాట్లాడుకున్నాం. సో అందుకనే కథలో కూడా అలాంటి లైవ్లీ సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో కాకి వచ్చి అరవటం, కాకి గురించి మాట్లాడుకోవటం, సీరియల్ చూస్తూ మాట్లాడటం, లైక్ మనకి లైఫ్లో రెగ్యులర్గా మన చుట్టూ జరిగే పరిస్థితుల్లాగే కనపడుతుంటాయి. సో దానివల్ల ఆయన పెర్ఫార్మెన్స్ ఇంకా ఎన్హాన్స్ అయింది. ఆయనలో ఉన్న ఆయనదే అది, ఆయన టైమింగ్ లేదు. సో అవి ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో ఆయన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. బికాస్ ఆఫ్ స్క్రిప్ట్ అంటున్నాను నేను. ఓకే, బికాస్ ఆఫ్ స్టోరీ సెలెక్షన్ అంటున్నాను నేను. సో ఏ స్టోరీకి తగ్గట్టు అలా మౌల్డ్ అవుతారు ఏ యాక్టర్ అయినా. సైరా నరసింహారెడ్డి అంటే అలా మౌల్డ్ అయిపోతారు, వాల్తర్ వేరే అంటే మాస్ అలా మౌల్డ్ అయిపోతారు. సో ఏ కథకి తగ్గట్టు, ఈ కథకి ఇది రిక్వైర్మెంట్, ఈ కథకి ఒక నార్మల్ వరప్రసాద్, శంకర్ ప్రసాద్ ఇంట్లో వంట చేసుకుంటూ బండలు దుడుస్తూ కనిపించిన వాళ్ళ మీద చిన్న సెటైర్లు వేస్తూ, పై ఆఫీసర్ పై ఎవరి దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళ మీద జోకులు వేసుకుంటూ, మనం జనరల్గా ఒక సాదాసీదా పర్సనాలిటీ ఎలా ఉంటుందో అలా డిజైన్ చేసాం. సో జనరల్గా చిరంజీవి గారిని అలా చూడటం అనేది మనం అప్పట్లో చూసేవాళ్ళం. కానీ ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత అలాంటి క్యారెక్టర్లు ప్లే చేసేటప్పుడు కొద్దిగా ఇది దగ్గరగా ఉండింది ఆయన ఒరిజినల్ నేచర్కి. అంటే కాషియస్గా చేసినట్టున్నారు కదా రైటింగ్ స్టేజ్లో.
చిరంజీవి గారి చేత బట్టలు ఉతికించడం స్టార్టింగ్లో వెరీ స్టార్టింగ్లో ఆయన సీరియల్ చూస్తా ఇన్వాల్వ్ అయిపోవడం, లేకపోతే ఓ జోక్ ఉంటుంది లాస్ట్లో కారులో కళ్ళద్దాలు నాకు సైట్ ఉందని ఇప్పుడు చెప్పాలా అని చెప్పి, అంటే చిరంజీవి మెగాస్టార్ అనే ఫీలింగ్ని తీసేయాలని ట్రై చేసినట్టు అనిపించింది. అంటే చిరంజీవి గారిని ఒక శంకర ప్రసాద్ లాగా ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి ఫస్ట్ సీన్ నుంచే. ఓ వరప్రసాద్ లైఫ్ ఇలా ఉంటుంది. వరప్రసాద్ విడాకులు ఇచ్చిన ఒక భర్త, ఇంట్లో పనులు తననే చేసుకుంటాడు, పక్కింటి ఆంటీలతో గొడవ పడతాడు, పైన పని చేస్తున్న మినిస్టర్ గారి దగ్గర ఆయన మీద జోకులు వేస్తారు, ఆయన్నే ఎరికిస్తాడు. సో నాకు లైవ్లీగా చలాకీగా ఉండే ఒక పాత్ర. బట్ స్టిల్ హీ హ్యాస్ ఎ గ్రేట్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఇన్ ద లైఫ్. ఆ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఏంటి అలా ఆర్డర్లో మనం అలా చెప్పుకుంటూ వెళ్ళాం. సో దాంట్లో కూడా ఎలా విడిపోయారనేది మళ్ళీ మనం ఓటీపీలని ఆయన స్టైల్ ఆఫ్ ఫన్ టైమింగ్లోనే చెప్పుకుంటూ వచ్చాం. సో ఎక్కడ దొరికితే అక్కడ చిరంజీవి గారిని చాలా అండర్ ప్లే చేసి ఫన్ గ్రాప్ చేయగలిగాం. సో అవి ఈరోజు చాలామంది కొత్తగా ఫీల్ అయ్యారు అలాంటివన్నీ. ఇన్ఫ్యాక్ట్ మీకు ఈ సినిమా మొత్తానికి ట్రంప్ కార్డు ఆ సాంగ్, హుక్ స్టెప్ సాంగ్. అప్పుడు దాకా సినిమా వైబ్ వేరేగా ఉండింది. ఆ పాట రిలీజ్ చేసి ఆ ఈవెంట్ అదే ఒకే రోజు చేసి ఆ ఈవెంట్లోనే చేశారు. అక్కడి నుంచి మొత్తం వైబ్ మారిపోయింది. అసలు ఫస్ట్ ఆ సాంగ్ ఉండిందా? అసలు ఐడియా ఏంటి ఆ సాంగ్ ఐడియా? అంటే ఆ సాంగ్ ప్లేస్లో ఫస్ట్ ఇంకో మెలోడియస్ సాంగ్ ఉండింది. సో అది మేము వినంగా శశిరేఖ మెలోడీ అయిపోతుంది, మీసాల పిల్ల మెలోడీ అయిపోతుంది. సో ఏదైనా ఒక మంచి ఎనర్జీ నెంబర్ ఉంటే బాగుండు అనుకొని ట్రై చేసాము. మంచి ట్యూన్ రావట్లా. సరే అదే చేద్దాం అనుకుని ఒకరోజు షూటింగ్కి వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే షూట్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేసాం. వర్షం పడి 4 రోజులు షూటింగ్ అయిపోయింది. సరే ఆగిపోయింది, ఎలాగో ఇంకో సెట్ వేయాలి కదా, సరే ఆపేసి ఎలాగో వేస్ట్ అయిపోయింది కదా, కుదిరితే దీన్ని వెనక్కి తోసేద్దాం అని చెప్పి వెనక్కి తోసేసి అప్పుడు ఈ గ్యాప్లో పట్టుకున్నాం ఈ సాంగ్. ఇంకా అది గాడ్స్ ఇదే అనుకోవాలి. ఆ టైంలో భీమ్స్కి ఆ ఐడియా స్ట్రైక్ అవటం, దాన్ని మేము దీనికి తగ్గట్టు మార్చుకోవటం, హీరో గారికి వినిపించగానే ఆయన అసలు చాలా అప్డేటెడ్గా ఉంది, అదిరిపోయింది, పాట చేసేద్దాం అని చెప్పటం, అన్నీ ఆటా సందీప్కి సాంగ్ పంపించడం. చిరంజీవి గారే సెలెక్ట్ చేశారు ఆటా సందీప్. సో అతను ఆ సెల్ ఫోన్ హుక్ స్టెప్ ఎలా క్రాక్ చేశారు? యాక్చువల్లీ ఆ హుక్ స్టెప్ అని చెప్పి ఒక పాట సెలెక్ట్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే సో హుక్ స్టెప్ అనే పదం ఇచ్చింది రామ్ జోగేష్ శాస్త్రి గారు. సో ముందు అక్కడ వేరే పదం ఉండే. సో హుక్ స్టెప్ అనే పదం ఉండటం వల్ల మొత్తం ఇంప్రూవైజ్ ఏముందా ముందు పదం ఏముంది? ఏదో ఆయన భీమ్స్ ఏమో ఏదో జిల్లెల్లమ్మ అనేదో అన్నాడు. తర్వాత దాన్ని డోరెమ్మఫ్ సారేమప్ప డోరెమ్మఫ్ అనేది వేసాం. హుక్ స్టెప్ లేదు ట్యూన్గా ఉన్నప్పుడు. రామ్ జోగేష్ శాస్త్రి లిరిక్స్ రాశాక ఆయన రామశాస్త్రి గారు ఇచ్చిన పదం అది. ఒక 10 ఆప్షన్లు ఇచ్చారు. ఆ 10 ఆప్షన్లో ఒకటి హుక్ స్టెప్ తీసుకున్నాను చెప్పేది. దానికి తగ్గట్టు కొరియోగ్రాఫర్కి లింక్ చేసాం. చేస్తే అది ఆయన ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడు మీకు? ఆ హుక్ స్టెప్ ఆప్షన్స్ సెల్ ఫోన్ ఒకటే టేక్, ఒకటే చేస్తే చూడగానే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది మాకు. కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది, వర్కౌట్ అయిపోద్ది అని చెప్పి చేసేసి. ఓకే, కొన్ని ఎలిమెంట్స్ కూడా బాగా కుదిరినాయి. ఇప్పుడు హుక్ స్టెప్ ఎలాగో మందు గురించి ఒక డైలాగ్ పెట్టారు, చిన్న ఫన్ డైలాగ్ ఉంది. అవును, అది ఇప్పుడు వైరల్ అయిపోయింది. అందరూ దాన్ని భలే ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు. బాగా రీచ్ అయిపోయింది అది. అదే కొంచెం టార్గెటెడ్ క్యాంపెయిన్స్ బాగా రన్ చేస్తారు. ఏదో మనం అనుకున్న సినిమాలో కొన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. అంటే కొన్ని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఇది నార్మలైజ్ అయిపోతుంది. అవును. ఇప్పుడు రేపొద్దున్న ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చుని మందు తాగేటప్పుడు ఆ డైలాగ్ ఈజీగా వాడేస్తారు. అవును, రైటింగ్లో తీసుకునే కేర్ కూడా ఎప్పుడు నేను అదే, మన మధ్య జరిగే కథలు మనం మాట్లాడుకునే మాటల్లోకి ఏమైనా కొత్తవి పట్టగలిగితే అవి వాడుక భాషలోకి వెళ్ళిపోతాయి. అవును. సో అది చాలా సినిమా డైలాగులు అలా ఇప్పుడు మన వాడుక భాషలో మనం వాడతాం తెలియకుండా. అది సో ఆ చిరంజీవి గారు వెంకటేష్ గారు మధ్య వచ్చే పాటల సీక్వెన్స్, ఆ పాటల సీక్వెన్స్ ఎలా క్రాక్ చేశారు? అంటే ఆ 3 పాటలు ఎలా పిక్ చేశారు? ఎందుకంటే ఇద్దరు ఫిల్మోగ్రఫీలో అసలు నయనతార గారికి అంటే ఆ సీన్ అనుకున్నప్పుడు ఇలాంటిది ఏదో ఒక హై లేకపోతే ఆ సీన్ నిలబడదు అనిపించింది నాకు. ఎంత ఫన్ చేసినా ఇలాంటి ఒక మ్యాజికల్గా హై జరగాలి. సో దాన్ని మ్యూజికల్గా చేద్దామని చెప్పి కథలోకి తీసుకొచ్చాం. నయనతారని ఇంప్రెస్ చేయడానికి వెంకీ గారు ఒక పాట పాడతారు. సో ఇతను ఫెయిల్ అయ్యగానే అతన్ని టీజ్ చేసి ఇతను ఒక పాట పాడతాడు. మళ్ళీ ఇంకోటి రివర్స్ కానీ అలా టీజింగ్లోకి తీసుకొచ్చేసరికి అది చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అంటే రామ్మ వాడారు, అది ఆబ్వియస్. ఇంకా చిరంజీవి గారిది ఐకానిక్ సాంగ్. నవ్వింది మలచెండు అనే పాట కూడా ఎండింగ్ అది ఇంకా పర్ఫెక్ట్. అది ఎందుకంటే ఆవిడ నవ్వుతుంది అప్పుడు వాడతారు కాబట్టి. వెంకటేష్ గారిది రీసెంట్ పాట పాడడానికి కారణం ఏంటి? అదే సెలబ్రేషన్ సాంగ్ అడిగాడుగా చిరంజీవి గారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అతను ఓడిపోయాడు కదా. పాత పాట ఏమో ఆప్షన్ దొరకలేదు. అంటే పాత పాట అనుకున్నాం కానీ సిచ్యువేషన్కి సింక్లో రావట్లే లైన్స్. ఓకే.
సో 2-3 అనుకున్నాను. ఏమనుకున్నారా? అది పెళ్లి చేసుకుందాను, నువ్వేమీ చేసావు పాపం నిన్నెక్కడంటింది నేరం అని ఒక పాట ఉంది. బట్ అది ఈ జనరేషన్కి ఎంతమందికి కనెక్ట్ అవుతారో లేదో తెలియక అనిపించింది. ఇంకా ఉన్నాయి బలపం పట్టి బొమ్మ ఉన్నాయి కానీ అవి ఈ సిచ్యువేషన్కి సింక్ అవ్వవు. ఓకే ఓకే. ఇప్పుడు రామ్మ చిలకమ్మ అంటే సింక్ అయింది. సింక్ అయింది. అట్లా మనకి నవీంది మళ్ళీ చెండు సింక్ అయింది. సింక్ అయింది. ఇదైతే అట్లీస్ట్ అతను పడిపోయాడు కదా అని ఒక సెలబ్రేషన్ సాంగ్ లాగా ఉంటుంది అనిపించింది. అట్లా ఎక్స్టెండ్ చేయాలని ఏమి అనిపించలేదా అది? చాలా మంది అడిగారు ఇంకొద్దిగా ఉంటే బాగుండని. ఎప్పుడు కూడా సీన్ ఇంకొద్దిగా ఉంటే బాగుండనప్పుడు కట్ చేయాలి, అది నేను బిలీవ్ చేస్తా. ఎక్కువ చేసామంటే మరి అది ఓవర్ డోస్ అయిపోతుంది. సో కానీ నాకు చాలామంది చెప్పారు, మీరు రైటర్ కమ్ డైరెక్టర్ అయినప్పుడు సినిమాని చాలా ప్రేమించి రాసుకుంటారు, ప్లస్ ఎస్పెషల్లీ కామెడీ సినిమా రాసేటప్పుడు కామెడీ జడ్జ్ చేయడం కష్టం. థియేటర్లో ఏది పేలుతుంది ఏది పేలదు అనేది జడ్జ్ చేయడం కష్టం. మెర్సీలెస్గా ఎడిట్ చేసేస్తారంటే ఎడిట్ రూమ్లో. అవును, ఎందుకంటే సినిమా ఫైనల్ కాల్ తీసుకునేటప్పుడు ఆడిటోరియంకి వెళ్ళే ముందు ఏం చేసినా చేయాలి. ఒక్కొక్కసారి మనకి బాగా నచ్చిన సీన్ అక్కడ పండుద్దా లేదని కన్ఫ్యూజన్, ఒక్కోసారి ఇక్కడ ఇది ఏం వర్కౌట్ అని కూడా అక్కడ అద్భుతంగా పండుతాయి. ఈ కన్ఫ్యూజన్లో ఎడిటింగ్ జరగాలి, ఎందుకంటే మనం చూసి ఉంటాం, జడ్జిమెంట్ పోయి ఉంటుంది. సో అది చాలా న్యాక్తో జరగాల్సిన పని. మనం టీం కూడా పక్కన ఉండే టీం చాలా ఇంపార్టెంట్. సో ఎడిట్లో మనం జరిగేటప్పుడు మనం డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా పక్కన వాళ్ళు ఇది వర్కౌట్ అవుద్ది, వెయిట్ చేసి తొందరపడద్దు, ఇలా ఆపేవాళ్ళు ఉంటారు. సో అది అసలు మీ టీంలో మీరు జడ్జిమెంట్ కోసం అదే సెకండ్ ఒపీనియన్ కోసం, జడ్జిమెంట్ అనకూడదులే కానీ సెకండ్ ఒపీనియన్ కోసం ఎవరి మీద రిలే అవుతారు? సాయి ఉన్నాడుగా నా ఫ్రెండ్ సాయి ఉన్నాడు, తను సెకండ్ ఒపీనియన్. ఓకే. తను ఫస్ట్ దీని మిగతా టీం అందరూ రైటర్స్ అందరూ ఉన్నారు, నారాయణ మిగతా టీం అందరూ ఉన్నారు. సో బేసిక్ అయితే ఫస్ట్ సాయి అడుగుతాను నేను, ఎందుకంటే తను సినిమా ఎక్కువ సార్లు చూసుంటాడు తను. అంటే ఇప్పుడు వీళ్ళందరూ, ఇప్పుడు మీ రైటర్స్ కానీ సాయి గారు కానీ వీళ్ళందరూ మీతో కలిసి పనిచేసి డే టు డే చేసేవాళ్ళు కదా, వీళ్ళగా ఆ జడ్జిమెంట్ ఉంటుందా? ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సినిమా చూడడు. సాయి నాతో ఉంటాడు కదా, తను ఎక్కువసారి ఎడిటింగ్లో కూర్చోడు. ఓకే. ఎందుకంటే తను అలా హోల్డ్ చేసుకుంటాడు. ఫైనల్ జడ్జిమెంట్ చెప్పేటప్పుడు ఒకటి కరెక్ట్గా ఉండాలి. మీరు చూసి మీకు ఇది పోతుంది, జడ్జిమెంట్ పోతుంది. అందుకని తను చాలా ఒకసారి చూసి వదిలేస్తాడు అంతే, మళ్ళీ లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ వచ్చాక చూస్తాడు. సో అందుకని తను హోల్డ్ అవుతాడు. మిగతా వాళ్ళందరం చూస్తుంటాం, మిగతా టీం అందరం 30 సార్లు చూస్తుంటాం. తను అక్కడే ఎక్కువ సార్లు చూడడు, ఎందుకంటే తనది ఫైనల్గా పెట్టుకుంటాం. చూసినప్పుడు అతను హోల్డ్ చేస్తాడు కొన్ని, వద్దు ఇది బాగుంటాయి, ఇది వదిలేద్దాం, నన్ను నమ్ము, ఇది వెళ్ళిపోద్ది, అట్లా చెప్పేవాడు ఒకడు ఉండాలి కదా ఎక్కువ. అందుకే తను ఎక్కువ సినిమాని ఫాలో అవ్వడు ఎడిట్లో, ఒకసారి చూసి వదిలేస్తాడు. ఓకే ఓకే సార్. అండ్ సినిమా అందరికీ నచ్చింది, ఇప్పుడు కలెక్షన్స్ వస్తున్నాయి, అవన్నీ ఇంకా పెద్ద డిబేట్ ఏం లేదు. బట్ కొన్ని చిన్న విషయాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఏంటంటే వెంకటేష్ గారు చిరంజీవి గారి ట్రాక్ని అంతవరకు అసలు వాళ్ళిద్దరినీ ఒక ఫ్రేమ్లోకి తీసుకొచ్చే క్రెడిట్ మీదే తీసుకొచ్చారు, వాడుకున్నారు ఎఫెక్టివ్గా, 2-3 బ్లాకులు బాగా పడినాయి. ఇంకా ఏదన్నా చేసుంటే బాగుండు అనే ఫీలింగ్ జనాల్లో కొంతమందిలో ఉంది. ఇందాక చెప్పాను కదా, ఇంకాస్త ఉంటే బాగుండు అన్న దగ్గరే సినిమా కట్ అయితే బాగుంటుంది. ఎక్కువ చేసామనుకోండి అది ఒక్కోసారి అది బార్డర్ దాటి సినిమాని ఎఫెక్ట్ చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే వెంకటేష్ గారి క్యారెక్టర్ మనకి సినిమా కథాగమనంలో కథకి పక్కకెళ్ళి తీసుకొచ్చాం మేము. సో మనకి వెళ్తే మీకు చూస్తే అత్త కోడలిసిన తర్వాత క్లైమాక్స్కి వెళ్ళిపోవచ్చు మనం. అవునవునవును, అంతే కదండి, ఆ తర్వాత దానికి వెళ్ళిపోవచ్చు. బట్ మనం ఏంటంటే ఇంకొక మ్యాజికల్ హై సినిమాలోకి తీసుకురావాలి, ఇంకేదో ఒక అద్భుతం జరగాలి సినిమాలో. అందుకని సో మామ అల్లుల మధ్య కూడా ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆ పిల్లల్ని చూసాడు మామ, హీరోకి చెక్ పెట్టడానికి ఒక్కొక్కరిని దింపాడు, అలా కథలోంచి ఇంకొద్దిగా ఎక్స్టెన్షన్ తీసుకున్నాం. సో ఒక ఆల్రెడీ లిటిల్ ఎక్స్టెన్షన్ ఆ టోటల్ ఆ బంచ్, ఆ ఎక్స్టెన్షన్ని మనం ఎక్కువసేపు కనుక పెడితే చూసే ఆడియన్స్కి మనం కంప్లీట్ డైవర్ట్ అయిపోయే అవకాశం ఉంది. అందుకే వెంకీ గారు వచ్చింది లడ్డూలాగా, ఎంతసేపు ఉండాలో అంతసేపు కరెక్ట్గా ఫట్ ఆడించేసి, అది కూడా 12 నిమిషాల సీక్వెన్స్ ఆ ఇంట్లో సీను, అసలు టక్కన వెళ్ళిపోయినట్టు ఉంటుంది మీకు ఆ సాంగ్స్ గింగ్స్ హడావిడి వల్ల. మళ్ళీ క్లైమాక్స్లో కనెక్ట్ చేసాం. సో చిన్న ఇద్దరు హీరోస్ అక్కడ ఆయన ఇక్కడ ఆయన సేవ్ చేస్తారు. సో అది సరిపోద్ది అనిపించింది. ఎప్పటికైనా దీన్ని మనం సేవ్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మల్టీ స్టార్ సినిమా అంతా పెట్టి తెద్దాం అని చెప్పి అనిపించింది నాకు. ఆఫర్ కూడా ఇచ్చారు కదా. అవును అవును అవును. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్యన ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది కదా, చిన్న ఫ్లాష్ బ్యాక్, ఆ యానిమేషన్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి ఐడియా ఏంటి? అంటే ఇద్దరు మధ్య ఒక రిలేషన్ ఉంది అని చెప్తే ఆ సాంగ్కి లీడ్ అదిరిపోద్ది అనిపించింది. అలాగే చిరంజీవి గారు ప్రాబ్లమ్ సార్ట్ అయిపోద్ది, వెంకీ గారు ఎట్లయితే నయనతార గురించి వచ్చారు. సో అందుకని ఎంఎంఎస్ అంటే చాలామందికి ఈజీగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఎక్కడో చోట ఎవరో ఒక చోట ఈ మధుపానం సేవించేటప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళకి ఇది అలవాటు చేసినాడో లేకపోతే దీంట్లో షేర్ చేసుకున్న ఫ్రెండ్ ఒకడు ఉంటాడు.
అది కొత్తగా అనిపించింది నాకు, చేసాం. సో మళ్ళీ వీళ్ళిద్దరిని పాత రోజుల్లో ఇంకెవరినో పెడితే కనెక్ట్ కాలేము. యానిమేషన్ యానిమేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు యానిమేషన్ కూడా బాగా అంటే హ్యాపీ కొంతమంది ఇప్పుడు డిఏజింగ్ అది చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారిది కూలీలో చేసి చేశారు. బట్ అది సరిగ్గా వచ్చి సరిగ్గా రాక ఆ చిన్న పోర్షన్కి అంత ఇది చేయాలని అనిపించలే నాకు. యానిమేషన్ క్యూట్గా అనిపించింది. Yeah. సో ఇలా పక్కకి వెళ్ళి వెంకటేష్ గారు ట్రాక్ తెచ్చినట్టు కొంచెం పక్కకి వెళ్ళే విలన్ ట్రాక్ కూడా తెచ్చినట్టు ఇంకా తప్పదు. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్లో మనం కొద్దిగా లిబర్టీ తీసుకోవాలి. ఎందుకంటే అలాగే చిరంజీవి గారికి ఉన్న మాస్ ఫాలోయింగ్ని దృష్టిలో పెట్టుకుని చిన్న యాక్షన్ డిజైనింగ్ చేయాలన్నా కథలో ఒక ఆపోజిట్ ఒక విలన్ అనేవాడు కంపల్సరీ కావాలి కదా, లేకపోతే మనం ఫైట్ ఎవరితో చేయగలం ఫైట్ కోసం. కాబట్టి కొన్ని ఏంటంటే ఆడియన్స్ కూడా వాళ్ళకి అర్థం అవుతుంది. నిజాయితీగా చెప్పేశారు అది, అంతే కదా, ఫర్ ది సేక్ ఆఫ్ ఫైట్. అంతే కదా. సినిమాకి అన్ని కవర్ చేయాలన్నప్పుడు కొన్ని కరెక్ట్గా కథ ప్రకారం వెళ్తాయి, కొన్ని మనం పక్కకి వెళ్ళని తెచ్చి దాన్ని మనం కంక్లూడ్ చేయాలి. ఇప్పుడు నయనతార కోసం ఎందుకు వచ్చినట్టు చిరంజీవి గారు అటాక్ ఎవరు చేశారు, ఆ కథను కంక్లూడ్ చేయాలి కదా. అది కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా బట్ వెళ్ళే ప్రాసెస్లో దాన్ని ఓవర్లోడ్ అవ్వకుండా చూసుకోవాలి మనం. అది ఎక్కువ బరువు అనిపించకుండా చేసుకుంటూ వెళ్తే ఎస్కేప్ అయిపోతాం. సో అందుకే సంక్రాంతికి వస్తున్నాం కూడా మీకు ఫ్యామిలీ ఎంటర్టైన్ ఉంటుంటే ఆ చిన్న క్రైమ్ విలన్ యాంగిల్ పెట్టుకుని వెళ్ళాం. సో అది అంటే కొంచెం ఎర్లీగా వస్తుంది ఆ క్రైమ్, ఇది ఏంటంటే కొంచెం మరీ సెకండ్ హాఫ్లో తీసుకొచ్చాం, డిలేడ్గా తీసుకొచ్చారు. ఎందుకంటే అది బ్యాంగ్ ఇంటర్వెల్ క్లైమాక్స్లో ట్విస్ట్ కాబట్టి వచ్చింది ఒకరి కోసం అన్నది. సో ఇంటర్వెల్కి చూపిస్తే మళ్ళీ నాకు ఇంటర్వెల్కి ఏంటంటే చిరంజీవి గారిది ఏ కథకు మనం ల్యాండ్ అవుతున్నాం దాని మీద బ్రేక్ ఇద్దామని, అక్కడైనా ఇవ్వచ్చు, విలన్ ఓపెన్ చేయొచ్చు. చిరంజీవి గారు సచిన్ కేల్కర్ నయనతార మధ్య ఒక కథ జరగబోతుంది, అదే సెకండ్ హాఫ్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి వేసి ఇంకోటి చూపించడం ఎందుకని. అంటే ఈ ప్రాసెస్లో అంటే ఒక ఎమోషనల్ ట్రాక్ స్టార్ట్ చేశారు నయనతార గారికి మదర్ ఇన్ లాకి మధ్యలో ఒక ట్రాక్ స్టార్ట్ చేశారు, ఎమోషనల్ ట్రాక్. మీరు దాన్ని పట్టుకుని వెళ్తే ఒక కంప్లీట్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ కామెడీ అన్నీ డీల్ చేసినట్టు ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఎలిమెంట్స్ కోసం సాక్రిఫైస్ చేసినట్టేనా ఆ ట్రాక్? 100% అండి. ఆ కాఫీ సీన్తో సినిమాకి కావాల్సిన హై వచ్చేసింది. అత్త కోడలు ఇద్దరు కూర్చొని వాళ్ళిద్దరి మధ్య సీక్వెన్స్ ఏదైతే ఉందో అది కంక్లూడ్ అయింది. పిల్లలిద్దరికి ఫాదర్ అని తెలిసిపోయింది. అప్పుడు ఒక చిన్న హై వచ్చేసింది. ఇంకెవరు కలవాలి, నయనతార ఒకరే కదా కలవాలి. అదొకటి పెండింగ్ ఎలిమెంట్. అది కూడా అదే ఫ్లోలో వెళ్తే మీకు రెగ్యులర్గా మనకి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్లో కూర్చోబెట్టి ఒక వాళ్ళు మాట్లాడటం వీళ్ళు మాట్లాడటం క్వశ్చన్ చేయటం ఇవి జరుగుతాయి. జనరల్గా అదే జరుగుతాయి. నయనతార పాయింట్ ఆఫ్ నయనతార చెప్పాలి, చిరంజీవి గారి పాయింట్ ఆఫ్ చిరంజీవి చెప్పాలి. అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు కథ ఏదైనా ఎక్స్ప్లోర్ చేసి తీసేసాం. ఓకే. ఎందుకంటే అంత పెద్ద అటాక్ నుంచి ఒక వ్యక్తి ఒకరిని కాపాడిన తర్వాత ఇక ఎక్స్ప్లెనేషన్స్ డిస్కషన్స్ అవసరమా అనిపించింది. ఓకే. తన ప్రాణాలకు తెగించి ఇంట్లో ఫ్యామిలీని కాపాడుకున్న మనిషికి ఇంకేముంది, ఆ ఫేజ్ అంతా ఆవిడ చూస్తుందిగా. ఎంత టోన్ డౌన్ అయ్యాడు, ఎంత డౌన్ అయ్యి తన చుట్టూ తను ప్లీజ్ చేస్తున్నాడు, కలిసిపోదాం అంటున్నాడు. ఉమెన్ ఎప్పుడు వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే చాలా అండర్ లెవెల్లో మెయింటైన్ చేస్తారు. లోపల ఒకటి ఉంటుంది, పైకి ఒకటి చూపిస్తారు. సో అది నేను ప్లే చేద్దాం అనిపించింది నాకు. నయనతారకి ఎక్కడో ఒక 10% ఇతని మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ కలిగింది వెళ్ళే ప్రాసెస్లో. సో దాన్ని ఎలా స్మూత్గా కంక్లూడ్ చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ అక్కడ డిస్కషన్ పెడితే అది అంత ఇదిగా అనిపించలే నాకు. సో అందుకని సింపుల్గా ఏ పాటతో కలిశారో అదే పాటతో అన్ని చేసాం. పాట భలే క్యూట్గా బాగా పాడారు. మంచి ఐడియా అదే. సార్ మీ సినిమాలు ఇంకా దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమొక్కల, అన్డౌటెడ్లీ యువర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్, ప్రతి సినిమాకి పెంచుకుంటూ వెళ్తున్నారు. సెకండ్ హాఫ్ ఎందుకు కొద్దిగా ఇబ్బంది పడతారు ప్రతి సినిమాలోని ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే? సో నేను ఎలా అయిపోయిందంటే ప్రతి సినిమాకి ఒక్కొక్కలా అనిపిస్తుంటుంది. సంక్రాంతికి వస్తున్నాను చూస్తే సెకండ్ హాఫ్లోనే అద్భుతమైన ఎలిమెంట్స్ ఉన్నాయి. పప్పు పండేని తోయటం కానీ ఎలిమెంట్స్ కంపల్సరీ ఉంటాయి. నీకు ఎప్పుడు కథని సెట్ చేసేటప్పుడు ఒక టెంపో ఉంటుంది, కథ ఆగిన తర్వాత ఒక టెంపో ఉంటుంది. నాకు కథ అంతా తెలిసిపోయాక ఎప్పుడు సినిమా కొద్దిగా స్టడీ అవుతుంది. ఫస్ట్ హాఫ్ మీకు కథ తెలియదు కదా, అలా 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 వెళ్తూ ఒక చోటకి వచ్చి ఆగే వరకు పేసీగా ఉంటుంది. ఎప్పుడు సెకండ్ హాఫ్ వచ్చేసరికి మన కథ ఓపెన్ అయిపోయింది. అంటే ఇది సంక్రాంతిలో కొద్దిగా గ్యాలరీస్కి ప్లే చేయాలి సినిమాలు, ఆ ప్రెషర్ వల్ల వచ్చిన ఇదే. అదే ఉండదండి. మేము ఇది తగ్గింది ఇది ఎక్కువ ఉందని చూడం. ఓవరాల్గా ఎక్కడెక్కడ ఎలాంటి స్పాట్స్ వర్కౌట్ అవుతున్నాయి అదే చూస్తాం. సెకండ్ హాఫ్లో కూడా ఏ స్పాట్స్ వర్కౌట్ అవుతున్నాయి, ఆ స్పాట్స్ కరెక్ట్గా వర్కౌట్ అయింది కాబట్టి ఈరోజు ఇంత హై వచ్చింది. అసలు ఏమాత్రం కరెక్ట్ కాకపోతే ఇంత పెద్ద హిట్ అయ్యేది. మనకి ఆ లేడీస్ సీన్ అవ్వచ్చు, నైట్ ఎఫెక్ట్లో వెళ్ళి మాట్లాడే సీన్ అవ్వచ్చు, అత్తాకోడల సీన్ అవ్వచ్చు, వెంకీ గారి బ్లాక్ అవ్వచ్చు, ఆ స్పాట్స్ అన్ని బాగా వర్కౌట్ అవుతాయి. అసలు మీకు మాట చెప్పడం ఇది ఒక కాంప్లిమెంట్గా తీసుకోండి. ఈ ఎలిమెంట్స్ ఈ లెక్కలో కొలతలు ఉంటాయి చూసారా, ఆ లెక్కలో కొలతలు ఇవన్నీ తీస్తే అసలు అనిల్ రావిపూడి కంటే బెస్ట్
టైలర్ ఎవడో ఉండడు అసలు ప్రపంచంలో. సో అదే ఎలిమెంట్స్ వర్కౌట్ అయింది వర్కౌట్ అవ్వలేదు డిబేటే లేదు. అందుకే అంటే ఆ స్పాట్స్ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి కొద్దిగా ఎక్కడన్నా టర్బులెన్స్ ఉన్నా కూడా స్మూత్ రైడ్ వెళ్ళిపోతుంది. మీరు టైలరింగ్ అది చేస్తే పెద్ద పెద్ద లండన్లోని ప్యారిస్లోనే చేయొచ్చు. సో సార్ ఫైనల్గా అనిల్ దొరుకుతాడు అదే డిస్కషన్లో మిమ్మల్ని ట్రాల్ చేసేవాళ్ళు కూడా అరిసిపోయినట్టున్నారు ఈసారి. అది ఎప్పుడు ఆగదండి. నేను చెప్తున్నాను కదా, లేదు ఈసారి కొంచెం అదుపు వచ్చిందేమో అనిపించింది నాకు. అంటే ఆగదంటే పాపం చాలామంది ఇన్స్టాగ్రామ్లో చూస్తే చాలామంది పాజిటివ్గా ట్రెండ్ అయ్యాను సార్. నేను చాలా పాజిటివ్గా ట్రెండ్ అయ్యాను. నేను అదే చెప్తాను కదా, ఇది వచ్చింది కానీ ఉబ్బి తబ్బిపోకూడదు, అది వచ్చింది కానీ బాధపడకూడదు. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి చల్తే రహనా. ఈసారి కొంచెం సైలెన్స్ చేశారేమో అని అనిపించింది. అదేం లేదండి. ఒక్కొక్కరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇది ఇలా చేస్తాడు అలా చేస్తాడని. ఎక్కడో చోట వాళ్ళకి ఒక బ్రేక్ పాయింట్ వస్తుంది కదా. మేబీ ఈ సినిమా కొంతమంది అనిల్ సంక్రాంతికి వస్తాడు వేరే సీజన్లో రాడు అని కొంతమంది అనొచ్చు. కానీ నేనేమనిపిస్తున్నానంటే సరే ఇప్పుడు మీకు యాక్షన్ సినిమాలు ఉన్నాయి, ఫ్యామిలీ డ్రామాలు ఉన్నాయి, కామెడీలు ఉన్నాయి, రొమాంటిక్ సినిమాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి కదా. అనిల్ రావిపూడి మేబీ ఈజ్ ఎ జానర్ హిమ్సెల్ఫ్ ఇన్ తెలుగు. ఆయన నిజమే సంక్రాంతి కోసమే వస్తాడు. ఆబ్వియస్లీ బిగ్గెస్ట్ సీజన్, ఎవరికి కాదు, ఎవరికి అక్కర్లేదు అది. ఇప్పుడు నీకు సంక్రాంతి ఆప్షన్ ఉందంటే ఏ హీరో అయినా ఏ డైరెక్టర్ అయినా సంక్రాంతికే కొద్ది వచ్చేది. మీరు ఈ సంక్రాంతి కోసం ఒక టైలర్ మేడ్ ఒక జోనర్ రెడీ చేసుకున్నారు. మీకు అది వర్కౌట్ అవుతుంది, ఆడియన్స్కి వర్కౌట్ అవుతుంది, అదే నేను వర్కౌట్ అవుతుంది. 9 ఫిలిమ్స్ చేస్తే 5 బయట వచ్చినాయి, 4 సంక్రాంతికి వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ దాంతో లెవెల్ చేయాలి. సో ఇంకా ముందు సంక్రాంతికే వస్తావా అనేది కూడా అనడానికి సరిపోదు. ఏముంది ఇంకా రిజల్ట్ కనిపించేటప్పుడు ఎవరు అనడానికి ఏముంది అందులో. అంతే. ఆబ్వియస్గా అంటే ఓన్లీ నాకు అనిపించేది ఏంటంటే నేను తీస్తున్న సెట్ ఆఫ్ ఫిలిమ్స్కి ఆడియన్స్కి సెలబ్రేట్ చేసుకోవడానికి ద ఫెస్టివ్ సీజన్ అనేది చాలా 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 ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. ఇదే సినిమా నేను సోలోగా వస్తే నాకు ఇంకా ఎక్కువ థియేటర్స్ దొరికి ఇంకా ఎక్కువ రెవెన్యూస్ జనరేట్ చేసుకోవచ్చు ఇప్పుడున్న దీనికి. ఎందుకంటే ఆల్రెడీ ఆడియన్స్కి అక్కడ ఎంతో కొంత నేను చేసే సినిమా కాంబినేషన్ తాలూకు ఒక గుడ్ విల్ ఉంది, వాళ్ళు వచ్చి చూసేస్తారు. కాకపోతే సంక్రాంతి ఈజ్ లైక్ దట్ మూమెంట్, దట్ హై అనేది సెలబ్రేషన్ బాగుంటుందండి. ఇంకా అది కుదరినప్పుడు మనం ఎలాగో బయటే వస్తాం, కుదిరినప్పుడు మీరు అన్నట్టు అవకాశం ఉన్నప్పుడు ఆ ఆపర్చునిటీని యూజ్ చేయాలని అనుకుంటే ఎవరైనా. దొరకనన్న కాన్ఫిడెన్స్ ఉంది. నేనా కాన్ఫిడెన్స్ అంటే దానికి భయపడేతో అయితే పనిచేయనండి. సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ చాలా ఎగ్జైటింగ్గా చాలా సరదాగా పని చేసుకుంటూ వెళ్తాను. కానీ ఈ ట్రాల్స్ వీళ్ళందరూ వెంటబడుతూ ఉంటారు కదా, వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ మీకు హెల్ప్ చేస్తారేమో కదా ఎప్పుడు అలర్ట్గా ఉండడానికి. ఏమో నేను అదేం అంత దూరం ఆలోచించను. నాకు ఎప్పుడు కూడా పాజిటివ్గా నా సినిమా చూసినప్పుడు థియేటర్లో ఆడియన్స్ ఎలా ఎగ్జైట్ అవుతున్నారో అదే ఇంజిన్ ఫ్యూయల్ ఆయిల్, నాకు ఫ్యూయల్ అండి. సో అదే ఫ్యూయల్. సో ఈ సినిమా లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాం కంటే కూడా ఎక్కువ బెటర్ రిజల్ట్ సంపాదించగలిగాను. సో అంటే ఎస్, ఆ ఫ్యూయల్తోనే మళ్ళీ ఇంకో సినిమా రాసుకోగలను. సో కాబట్టి వాళ్ళు ఇచ్చేదే ఎనర్జీ. సో ఇక పక్కనే నేను లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం కదా, దట్స్ ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి, జస్ట్ గో విత్ ద ఫ్లో అంతే. బట్ ఏదో రకంగా మిమ్మల్ని వార్తల్లో పెడతారులేండి, అది హ్యాపీ. సో ఏంటి సార్ నెక్స్ట్ సినిమా ఏంటి? నెక్స్ట్ జస్ట్ ఒక స్క్రిప్ట్ ఐడియా క్రాక్ చేశానండి అంతే. ఇక కాస్టింగ్ ఏంటి ఎవరితో ఏంటనేది ఇంకొక 10-15 డేస్లో క్లారిటీ వస్తుంది. అంటే ఒకవేళ వెంకటేష్ గారితో ఏదైనా సినిమా ఉంటే ఇప్పుడు కానీ నెక్స్ట్ కానీ ఏదైనా ఉంటే ఈ మళ్ళీ సంక్రాంతికి వస్తుందా ఉంటుందా, లేకపోతే సీక్వెల్ ఒకటైతే క్లారిటీ అంటే సీక్వెల్ అయితే ఇప్పుడు చేసే యాంగిల్ అనిపించట్లేదు. సీక్వెల్ తీసుకుందాం అది గ్రాండ్, ఎందుకంటే ఇమీడియట్ అంటే ఇంకా దాని నుంచి బయటకు రాలేదు ఆడియన్స్, జస్ట్ 1.5 year బ్యాకే కదా. దాన్ని చేయటం వల్ల సంక్రాంతికి వస్తున్న సీక్వెల్ చేయటం వల్ల అదే మనకు ప్లస్, అదే పెద్ద మైనస్ కూడా వద్దనిపిస్తుంది నాకు. ఎందుకంటే అదే మనకి ఎనిమిలా ఉంటుంది ముందు సినిమా. ఈ కంపారిజన్స్లో ప్రతి అవుట్పుట్కి దీంతో కంపారిజన్ వస్తుంది. సో మన కాన్ఫిడెన్స్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. బాగుందంటారా బాగాలేదంటారా, ఈ ప్రాసెస్ చాలా స్ట్రగుల్ అవుతూ రావాల్సి వస్తుంది. సో ఇక ప్రమోషన్ కూడా కంపేర్ చేయాల్సి వస్తుంది ఒక స్టేజ్కి వెళ్ళేసరికి. F2 మరి F2 F3కి అలాగే జరిగింది, ప్లస్ సో క్లోజ్ ఏమో కూడా. అందుకని దాన్ని అంత ఇమీడియట్గా చేయకపోవటం బెటర్ అండి. గత ఎక్స్పీరియన్స్తో ఏదైనా ఫ్రెష్ సబ్జెక్ట్ అయితే నాకు ఎనర్జీ ఉంది, బాగా రాయగలం, టీం ఉన్నారు, హ్యాపీగా మంచి కథ రాయగలం, కొత్త కథ రాద్దామని అనుకుంటున్నాను. నాకు ఎవరో చెప్పారు, ఒక మలయాళం సూపర్ స్టార్ అనిల్ గారి సినిమా బాగా నచ్చి ఏందన్నా చెప్తే నేను చేస్తానని అన్నారని తెలిసింది. లేదండి, మలయాళం సూపర్ స్టార్ అంటే ఎవరు లేదే, ఎవరితో నేను మాట్లాడింది లేదు. అంటే సినిమా హీరో కింద కాదు, ఇన్ఫ్యాక్ట్
లేదండి, ఫహద్ గారు లేదు లేదు, లేదా? ఓకే. అదేం లేదు, అస్సలు జరగలేదు, అలాంటి చర్చలు ఏం జరగలేదు. చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి వెంకటేష్ గారి సినిమాలో రానా ఉంటాడని, అన్నీ అదే రకరకాలు. అదే సో మెనీ వినిపిస్తున్నాయి కానీ అసలు ఎక్కడ మనకి ఏది ఇంకా కాంక్రీట్గా లాక్ అవ్వలేదు. సో ఇంత సక్సెస్ జరిగింది, నెక్స్ట్ ఆ టైర్ 1 హీరోలతో మళ్ళీ ఎప్పుడు ఉంటుంది? ఐఎమ్ ఎవర్ రెడీ, నేను చేయడానికి ఎప్పుడైనా రెడీ. కాకపోతే చెప్తున్నాను వాళ్ళ కమిట్మెంట్స్, వాళ్ళ టైం ఫ్రేమ్స్, స్లాట్స్ని బట్టి ఎనీ టైం. అసలు అంతకంటే గొప్ప అవకాశం ఉంది. ఐఎమ్ రెడీ. ఏమన్నారు చిరంజీవి గారు ఆ రోజు ఇంటికి వెళ్ళినట్టున్నారుగా మీరు ఏఎంబీలో షో చూసి? ఆయన అసలు ఇంకేముంది, నేను నా హ్యాపీనెస్ ఆయన హ్యాపీనెస్. అసలు నేను చిన్నపిల్లలాగా ఎగురుతూ ఎంజాయ్ చేస్తూ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఆయన అసలు అంటే ఆయనకు ముందే తెలుసు, ఊహించారు ఈ సినిమా రిజల్ట్ని. రన్నింగ్లోనే చెప్పేశారు ఆయన, డబ్బింగ్ చూసినప్పుడు చెప్పేశారు దిస్ ఇస్ గోయింగ్ టు బి గ్రేట్ ఫిల్మ్, చాలా పెద్ద ఫిల్మ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. నాకు జనరల్గా సినిమా చూసేటప్పుడు కొట్టిందా పెద్దదంటే పెద్దదైపోద్ది. సో నాకు ఎందుకు ఇది అనిపిస్తుంది చూస్తుంటే, చాలా పెద్దది సౌండ్ చేయబోతుంది అని అనిపిస్తుంది అన్నాడు. సో ఆయన ప్రిడిక్షన్ రైట్ అయింది. సో ఆయన సూపర్ హ్యాపీ. సో హీ డిజర్వ్స్ దిస్ గ్రేట్ సక్సెస్. అండ్ చిరంజీవి గారి పొటెన్షియల్ ఏంటి, చిరంజీవి గారి స్టామినా ఏంటి, ఆయన సినిమా కనుక అద్భుతంగా ఉంటే దాని నంబర్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఇట్స్ ప్రూవ్డ్. సో ఆయనకు ఒక లవ్తో నేను ఇస్తున్న ఒక ట్రిబ్యూట్ ఈ సినిమా అనేది నా ఫీలింగ్. ఫ్యాన్స్ కూడా అందుకనే చాలా హ్యాపీగా ఉన్నారు. అవునవును. ఇప్పుడు బాలకృష్ణ గారు వన్ ఆఫ్ ది ఆప్షన్ అని వింటున్నాం, ఒకవేళ ఉంటే ఎలాంటి సినిమా ఉండొచ్చు ఎప్పుడైనా ఆయనతో? అది ఖచ్చితంగా చేయాలండి బాలయ్య బాబు గారితో కూడా. అది ఏ టైం ఫ్రేమ్, ఏ స్లాట్ సెట్ అవుతుందో చూడాలి. ఇది వరకు చేసినట్టు డిఫరెంట్గా ట్రై చేస్తారా లేకపోతే? అది ఇంకా ఏమీ అనుకోలేదండి, దానికి కథ చేయాలి. సో ఎట్లా అనేది ఇంకా. మీరు ఏ టైప్ రైటర్ అండి? అంటే కథలో ఒక 7-8 ఐడియాలు రెడీగా ఉంటాయా, లేకపోతే ఎప్పటికప్పుడు వన్ ప్రాజెక్ట్ ఎట్ టైం కూర్చుని క్రాక్ చేస్తారా? సినిమా జరిగేటప్పుడు ఆ సినిమా మీద ఉంటాను. సినిమా అయిపోయి రిలీజ్ అవుతుంది కదండి, ఆ గ్యాప్లో పడిపోద్ది ఐడియా, నెక్స్ట్ ఏం చేయాలి అనేది. ఆ వేడివేడిగా దాంట్లోనే ఐడియా జనరేట్ అవుద్ది. అంటే దీని తాలూకు సంబంధం లేని కథ ఒకటి చేయాలి అనేది వస్తుంది ఫస్ట్ ఐడియా. ముందు సినిమాకి సంబంధం లేని జోనర్కి వెళ్ళాలి, సంబంధం లేని సెటప్కి వెళ్ళిపోవాలి. అక్కడ నేను సేఫ్ అవుతాను ఫస్ట్, ఎందుకంటే ఆడియన్స్కి ముందు సేమ్ మనం సర్వ్ చేయట్లేదనే ఫీలింగ్ నాకు వచ్చింది అనుకోండి, నేను ఇంకా ఎక్కువగా పనిచేయాలి. F2, F3 తర్వాత నేర్చుకున్న లెసనా? F2, F3కి యాక్చువల్గా F2 పెద్ద హిట్, F3 ఇస్ లైక్ దానంత ఆడలేదు కానీ F3 ఆల్సో డీసెంట్ హిట్. F3కి F2కి జరిగిన మిస్టేక్ ఏంటంటే F2ని కంటిన్యూ చేస్తుంటే F3 ఇంకా బెటర్గా ఉండేది. కొత్తగా వేసాం, అది కొద్దిగా ఓవర్ థింక్ చేసాం, అతిగా ఆలోచించాం. అంటే ఆలోచించకూడదు. F2లో క్యారెక్టర్తో ఇంకో కథ రాస్తుంటే మంచి సినిమా అయ్యేది అది. సో అది ఒక్కోసారి టూ మచ్ థింకింగ్ కూడా కరెక్ట్ కాదు. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ సార్. నెక్స్ట్ అనిల్ రావిపూడి 10 #అనిల్ రావిపూడి 10. ఇప్పుడే ట్రిపుల్ హ్యాట్రిక్ పూర్తి చేశారు. నెక్స్ట్ హ్యాట్రిక్ ఓపెన్ చేయాలని కోరుకుంటే M9 న్యూస్ టైం ఇచ్చింది. థ్యాంక్ యూ.